ఏం చేయమంటండి? శరీర కార్యాలను చేయలేమంట, చేయడానికి భయపడతాం. అయితే యోసేపు ఆత్మానుసారంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈ సంసోన్ అండి, సంసోన్ ఏం చేశాడు? ఏమండి సంసోన్ ఏం చేశాడు? పాపంలో మునిగిపోయాడు. దావీదు కూడా ఏమండి, దావీదు ఆయన చేసిన జీవితంలో చేసింది ఒకటే పాపం. బత్షెబతో చేసిన పాపం తిరిగి మళ్ళీ చేయలేదు. ఎప్పుడైతే మన పాపమును ఆయన ఎదుట అధికారంగా ఒప్పుకుంటామో అప్పుడు మనకి ఆయన ఏం చేస్తారంట? నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపాలన్నింటినంట సమస్త దుర్నీతిని మనం ఏం చేస్తారంట? ఎప్పుడైతే నువ్వు ప్రార్థనకు వస్తున్నావో, ఎప్పుడైతే ఈ సన్నిధిలో నిలబడుతున్నావో అప్పుడు ఆయన లోపలికి అడిగి పెట్టినట్టే మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్నామని మర్చిపోవాలి. ఏంటంటే ఏమండి, అక్కడ ఉండి ఇక్కడ ఉంటే ఇంకా మన జీవితానికి అర్థమేముంది? అంతేనా? వాళ్ళకి సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది, బయట కూడా అలాగే ఉంటే మనం ఇంకా దేవుడి వాక్యం వింటానడానికి మన ఉదాహరణ ఏంటి? మరి ఈరోజు వాక్యం సెలవిస్తుంది, ఈ భూలోకంలో దేవుణ్ణి ఎవరైతే ఎరుగుతానని ఒప్పుకుంటాడో పరలోకంలో కూడా ఆయన తండ్రి ఎదుట దేవుడు నిన్ను ఎరుగును అని ఒప్పుకున్నాడని దేవుడు ఎదురు సాక్ష్యం ఇస్తారంట. ఏమండి, మరి ఈరోజు మరి గబ్రియల్ దూత ఈ లోకంలోకి వచ్చి దేవుని పరిచయం చేసిందా లేదా? ఏమన్నా యేసుప్రభువుని ఎవరు పరిచయం చేశారు ఈ లోకానికి? గబ్రియల్ దూత. మరి ఈరోజు నువ్వు లోకానికి ఎవరైనా పరిచయం చేస్తున్నావా? ఏమండి, ఈ ప్రవర్తన ఒక సువార్త కింద ఉండాలంట. ఎలా ఉండాలంట మన ప్రవర్తన? ఒక సువార్త. అయితే మన ప్రవర్తన అనేది ఏంటంటే మాట ద్వారా ఇతను దేవుని కలిగి ఉన్నాడు, ఏమంటే ఈమె దేవుని కలిగి ఉంది, ఇప్పుడు ప్రవర్తన చెప్తుంది దేవుళ్ళలో ఉన్నారని. ఏమంటే ప్రవర్తన చెప్తుంది, నడవడికి చెప్తుంది దేవుళ్ళలో ఉన్నారని. అయితే గబ్రియల్ దూత ఈ లోకానికి దేవుని పరిచయం చేసింది. ఈరోజు క్రైస్తవులైన నువ్వు మరి ఈ లోకంలో ఎంతమందికి దేవుని పరిచయం చేస్తున్నావు? నన్ను ఎంతమందిని పరిచయం చేస్తున్నావు? రోజు పొద్దున్నే లేచి మరి కనీసం తెలియని వారికి, ఒక ప్రార్థన రాని వారికి చెప్తున్నావా? లేదండి మన దేవుడు ఎవడు పరిశుద్ధుడు రామమ్మ, ఇప్పుడు వరకు ఎలా ఈ లోకంలో తిరిగేమో, ఈ లోకంలో బ్రతికావేమో, ఒకసారైనా దేవుడి సన్నిధికి వస్తావమ్మా అని ఎప్పుడైనా చెప్పామా? అడుగుతున్నాడు. మరి ఇప్పటి వరకు బ్రతికిన ఈ జీవిత కాలంలో ఒక్కసారైనా నీ దేవుడి గురించి ఎప్పుడైనా చెప్పామా? ఈ నోటి ద్వారా ఎప్పుడైనా మరి అన్ని జనులకి నా దేవుడు గొప్పవాడని, నా దేవుడు నీతిమంతుడని, నా దేవుడు పరిశుద్ధుడని ఎప్పుడైనా చెప్పావా? ఒకవేళ చెప్పకపోతే ఈ రోజు నుంచి అయినా నా దేవుడు నమ్మదగిన వాడు, పరిశుద్ధుడు, ఆయన సమస్త దుర్నీతి నుండి కాపాడుతాడు. ఇంకా వచనాలు ఇంకా ఉన్నాయి. మళ్ళీ అదే మొదటి యోహాను రాసిన పత్రిక అదే అధ్యాయంలో 4వ అధ్యాయం తీయండి. అదే పత్రిక 4వ అధ్యాయం తీయండి ఒకసారి. 15వ వచనం చదువుదాం ఒకసారి. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకును వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మనం ఏం చేయాలంటే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకును వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. కాబట్టి దేవుడిలో నిలిచి ఉన్నవాడే దేవుడు కుమారుడని ఒప్పుకున్నామంట. ఎవడైతే దేవుల్లో ఉంటాడో వాళ్ళనే దేవుడు కుమారుడని ఒప్పుకుంటాం. అంతేగాని ఈ లోకంలో ఉండి ఏమని మొన్న బైబిల్ హాస్పిటల్ చెప్తున్నారు, వాళ్ళు లోకానుసారంగా ఉన్న వాళ్ళని అప్పటికప్పుడే తీసుకొచ్చి సన్నిధిలో కూర్చోబెడితే మనం ఆయన చెప్తున్నారు. ఆ ఆకాశగణాలను శూన్యంలో భూమిని వేలాడదీసిన నా చేసిన మాటకి వాళ్ళు అనుకుంటారంట, దేంట్రా శూన్యంలో భూమిని ఎలా వేలాడదీశాడు దేవుడు అని అనుకుంటాడు. అంతే కదండి. ఇప్పుడు మనం దేవుడిని ఎరిగి ఉన్నాం కాబట్టి దేవుడు మోషే ద్వారా ఎర్ర సముద్రం ఎండిపాయలుగా చేసినట్టు నువ్వు నమ్ముతున్నావు. ఎందుకు నమ్ముతున్నావు? నీవు వాక్యం చదివావు కాబట్టి, దేవుడి సన్నిధిలో దేవుడు మాట్లాడినావు. అదే అప్పుడే వచ్చినని తీసుకొచ్చినట్టే ఎవడు దేవుడు భూమిని ఆకాశంలో వేలాడి తీశాడంటే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది? ఇదేంటో దేవుడు భూమిని సూర్యుని ఎలా తీయండి అన్న ఆలోచన వస్తుందా? కాదా? అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏమన్నా ఇది యేసు దేవుడు కుమారుడని ఎవడు ఒప్పుకున్నానో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు. అదే యాకోబు రాసిన పత్రిక ఒకసారి తీద్దామండి. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ఇందువలన
పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యమించాడు. ఎవరిని మనం ఏం చేయాలంట? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచాలంట. మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసు మీద లక్ష్యం ఉంచాలి. మన లక్ష్యం ఏంటండి? మన గురేంటి? మన గురేంటి? మన ఆశయం ఏంటి? అంటే దేవుడి సన్నిధికి ఎందుకు వస్తున్నారు? మన ఆశ ఏంటి? పరలోక రాజ్యం అని. అంతేనా? దానికే వస్తారా? లేకపోతే వస్తాము డైలీ జరిగేదే కదా ప్రార్థన వస్తున్నారా? మన గురేంటి? మన గురేంటండి? చెప్తే అందరూ అంటే పరలోక రాజ్యం వెళ్ళాలి లేదంటే ఆశ. ఇంకా ఇందులో కానీ మన ఆదివారం చెప్తారు దైవ సేవకులు మనకంట యాంటీ క్రైస్తవుడని యాంటీ క్రైస్ట్ అని ఒకడు ఉండాలన్న. యేసుప్రభు దేవుడు వచ్చిన తర్వాత ఈ లోకం నుంచి కొనుక్కోబడిపోతాం కదా, మిగతా వాళ్ళు ఈ లోకం ఉండిపోతారు కదా, వాళ్ళకంట మరణం చూడడానికి కూడా దొరకదంట. ఏం దొరకదంటండి? మరణం చూడడానికి కూడా అవకాశం ఉండదంట. అయితే మనం ఎలా జీవించాలి? దేవుడే రండి. మనం ఇక్కడ ఏం లక్ష్యం కలిగి జీవించాలంట? యేసు మీద లక్ష్యం ఉంచాలంట. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? మనం ఉంచాం యేసు మీద లక్ష్యం ఉంచాం. ఈ లోకానుసారమైన దాని మీద లక్ష్యం ఉంచుతాం. ఏం చేస్తామంట? అని మన ఆశ అంతా ఏంటి? మన ఆశ అంటే ఏంటి? ఇప్పుడు వాకింగ్ వింటాం, ఒక అరగంట వింటాం, మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ నార్మల్లే మళ్ళీ దేవుడు